అమెరికా ప్రెసిడెంట్ మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ వీసాలు కోసేస్తారని మన వాళ్ళ గుండెల్లో గుబులు. కోసేస్తే ఏమైపోద్ది? డోంట్ వరీ, బ్రెయిన్ డ్రైన్ ఆగితే బ్రెయిన్ గెయిన్ జరిగినట్టే. మన మేధస్సు మనకే అన్నమాట. ఇక్కడ ఏం చేస్తారు అంటారా? ఏమైనా చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని ఈ బ్రదర్స్ స్టోరీ వింటే మీరే ఒప్పుకుంటారు. అనగనగా ఒక ఊరు, ఏదో ఒక ఊరు ఎందుకు, మన గుంటూరు అనుకోండి. ఇద్దరు అన్నదమ్ములు, చంద్రకాంత్, శ్రీకాంత్. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. ఒకరికైతే సిటిజన్షిప్ కూడా వచ్చేసింది. ఐటీ కంపెనీ కూడా నడుపుతున్నారు. ఆల్ గుడ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. 2017లో ఫస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారు. చాలా కాలం తర్వాత ఈ అన్నదమ్ములు ఇద్దరు ఇండియా వచ్చారు. ఎంత సంపాదించినా, ఎన్ని దేశాలు తిరిగినా ఇల్లే కదా ఆనందాల నిలయం. పైగా జాయింట్ ఫ్యామిలీ, ఆ ఆప్యాయతలు, అనురాగాలే వేరు. అమ్మ చేతి కమ్మని వంట ఎక్కడా దొరకదు. ట్రంప్ ఎఫెక్ట్ అని చెప్పలేం, కానీ సొంత ఊళ్ళో ఏదైనా చేయాలనే తపన మొదలైంది. హోటల్స్, రెస్టారెంట్స్లో దొరికే రెడీమేడ్ ఫుడ్స్ ప్లేస్లో అమ్మ చేతి రుచుల్ని మనం సర్వ్ చేయలేమా అనుకున్నారు. దీనిపై రీసెర్చ్ మొదలైంది. దక్షిణ భారతదేశం మొత్తం తిరిగారు. చెట్టినాడు చికెన్ దగ్గర నుంచి ఆంటీ మెస్లో మీల్స్ వరకు అన్ని రుచి చూశారు. దేశమంతా తిరిగిన తర్వాత అర్థమైంది ఏంటంటే, చిన్నప్పుడు పండగలకి అమ్మ చేసే కోడి కూర, గారెల్ని మించిన టేస్ట్ ఏ ఫుడ్ ఇవ్వదని. ఫైనల్గా ఫుడ్ బిజినెస్ బెస్ట్ సొల్యూషన్ అని డిసైడ్ అయిపోయారు. తెలుగు వాళ్ళకి కరెక్ట్గా కనెక్ట్ అయ్యే కోడి కూర, చిట్టిగారి పేరుతో రెస్టారెంట్ బిజినెస్ చేస్తామంటే ఫస్ట్ నవ్వింది ఇంట్లో వాళ్ళే. ఎందుకంటే ఆ ఫీల్డ్లో వీళ్ళ ఎక్స్పీరియన్స్ నిల్. ఇంట్లో ఎవరు, ఎప్పుడు ఇలాంటి బిజినెస్లో లేనేలేరు. పైగా ఆ పేరు వినగానే 3 మాటలు చెప్పారు. 1, నార్త్ ఇండియన్స్కి అర్థం కాదు. 2, వెజిటేరియన్స్ పారిపోతారు. 3, సినిమా పాట అని గేలి చేస్తారు. ఈ మాటలనే ఛాలెంజ్గా తీసుకున్నారు అన్నదమ్ములు. మార్కెట్ ట్రెండ్స్ అధ్యయనం చేశారు. వెజ్, నాన్ వెజ్ అనే పోటీలో తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజిటేరియన్దే పైచేయి. దక్షిణాది రాష్ట్రాల్లో 90% పైగా మాంసాహారులే. తెలుగు వంటకాల్లో మిక్స్డ్ కాంబినేషన్ చాలా ఉంటుంది. దీని ప్రకారమే మెను ఉండాలని అన్నదమ్ములు డిసైడ్ అయ్యారు. అంతా బాగుంది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు దసరాకి, కనుమ పండుగకి బంధువులు వచ్చిన సందర్భంలో ఇంట్లోనే పెంచి వండిన కోడికూర, చిల్లిగారె రుచులు ఇప్పుడు ఎలా వస్తాయి? దీనికోసం బేసిక్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నారు. నో ఫుడ్ కలర్స్, నో ప్రిజర్వేటివ్స్, నో టేస్టింగ్ సాల్ట్. సింపుల్, అథెంటిక్, ట్రెడిషనల్ సూత్రాలతో ప్యూర్ సౌత్ ఇండియన్ కిచెన్ని తమ అభిరుచులకు తగ్గట్టు డెవలప్ చేశారు. షెఫ్ల ఎంపిక కోసమే 2.5 నెలల సమయం పట్టింది. అన్నీ కుదిరాక తొలి బ్రాంచ్ని హైదరాబాద్ కొండాపూర్లో ఓపెన్ చేశారు. గ్రాండ్ హిట్. 100 మంది కెపాసిటీతో స్టార్ట్ అయిన కోడికూర, చిట్టిగార రెస్టారెంట్కి లంచ్ టైంలో ఫస్ట్ డేనే 50 మంది వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళారు. కస్టమర్ల ఒపీనియన్లకి అనుగుణంగా మెనూలో మార్పులు చేస్తూ వచ్చారు. పబ్లిక్ ఫీడ్బ్యాక్తో రోజు రోజుకి ఆదరణ పెరిగింది. ప్యూర్ నాన్ వెజ్ అనే ముద్ర కంటే కాంబినేషన్స్ని సరికొత్త ప్రయోగాలతో తీర్చిదిద్దడం మొదలుపెట్టారు. ఇప్పుడు కోడికూర, చిట్టిగారె రెస్టారెంట్లో సర్వ్ చేసే గుత్తి వంకాయ బిర్యానీ, స్పైసీ గారె బిర్యానీ, పచ్చిమిర్చి పన్నీర్ పలావ్, ఆలు కాజు బిర్యానీ లాంటివి వెజ్జీస్కి బెస్ట్ కాంబోస్. స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్లోనే ఇక్కడ చేసిన గోంగూర గోబీ బిర్యానీకి టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ ఇన్నోవేటివ్ బిర్యానీ అవార్డు దక్కింది. We have spicy gare biryani, katmirchi biryani, we have pesara punugulu biryani. We have a lot of veg options as well, even though our name has chicken on it. ఇక డిజర్ట్స్లో సీతాఫల్ రబడీ అయితే టేస్ట్ చేయాల్సిందే. ఇంట్లో నూరే రోటి పచ్చడి, గారెలకి కాంబినేషన్లో ఉండే రెసిపీస్ అన్నిట్లో ప్రయోగాలు చేసి ఫుడీస్ మనసు గెలుచుకున్నారు. ఇంటి రుచులు రావాలంటే కల్తీ లేని దినుసులు వాడాలని అమ్మ చెప్పిన సూత్రాన్ని ఫాలో అవుతూ బిజినెస్ రేంజ్ పెరిగాక సొంత మసాలాలు, పొడులు తయారు చేయడం మొదలుపెట్టారు. కోడికూర, చిట్టిగారెలో వండే ఆకుకూరలు, కూరగాయలు అన్నీ సొంత తోటల్లోనే సేంద్రియ పద్ధతుల్లో పండించడం మరో విశేషం. ఐటీ తప్ప ఏమీ చేయలేమేమో అనుకునే స్థాయి నుంచి ఇప్పుడు ఈ ఇద్దరు బ్రదర్స్ 100 మందికి ఫుడ్ బిజినెస్లో ఉపాధి కల్పిస్తున్నారు. అన్నీ సాఫీగా సాగిపోతే లైఫ్ ఎలా అవుతుంది? కష్టాలుంటేనే కదా సుఖాల విలువ తెలిసేది. రెస్టారెంట్ మంచి రైజ్లో ఉండి 3వ బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడే ప్రపంచాన్ని కరోనా గోబ గుయ్యమనిపించింది.
వీళ్ళ కెపాసిటీకి 2020 ఒక పెద్ద టెస్టింగ్ టైం. 1.5 కోటి ఇన్వెస్ట్మెంట్తో మొదలైన ప్రస్థానం 2 ఏళ్లు బాగా సాగిన తర్వాత మళ్ళీ టెన్షన్లో పడేసింది. తమని నమ్ముకుని అప్పటికే ఉన్న 250 మంది సిబ్బంది బాధ్యత కూడా ఈ బ్రదర్సే చూసుకున్నారు. 3 బ్రాంచుల్ని మళ్ళీ గాడిలో పెట్టేందుకు మరో 2 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. చేసిన ఏ మంచి ఊరికే పోదన్న మాట నిజమైనట్టు త్వరగానే తేరుకున్నారు. అన్నీ కలిసి వచ్చి కరోనా తర్వాత మరో 2 బ్రాంచుల్ని ఓపెన్ చేశారు. ఈ టోటల్ స్టోరీలో మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే వీళ్ళ బ్రాండింగ్ ట్రెడిషన్ అయితే వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్స్ అమ్మ నాన్న. ఎక్కడ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసినా ఏ సెలబ్రిటీకి ఆహ్వానం ఉండదు. కస్టమర్లే వారికి సెలబ్రిటీలు. అమ్మా నాన్న ముఖ్య అతిథులు. నాన్న రిబ్బన్ కట్ చేస్తే అమ్మ ఫస్ట్ ఆర్డర్ ఇస్తారు. వారి పిల్లలే కౌంటర్పై కూర్చుని ఫస్ట్ బిల్ తీసుకుంటారు. అదే వీరి సక్సెస్ సీక్రెట్. టఫ్ టైం వచ్చినప్పుడు ఫ్యామిలీ సపోర్టే బెస్ట్ అని ఈ బ్రదర్స్ నమ్మకం. వంటకాల్లో ప్రయోగాల్లోనూ ఇదే సూత్రాన్ని ఫాలో అవుతారు. వాళ్ళ అమ్మమ్మ వండే దోసకాయ మటన్ కర్రీని మెనూలో ఇంట్రడ్యూస్ చేస్తే అది సూపర్ హిట్. కోడికూర చిట్టిగారిలాగా కలిసిపోయిన చంద్రకాంత్ శ్రీకాంత్ల కథ ఇప్పుడు 5 బ్రాంచ్లకు విస్తరించింది. 200 కోట్ల వ్యాపారంగా మారిపోయింది. అలాని చంద్రకాంత్ శ్రీకాంత్ అమెరికాని ఐటీ కంపెనీని వదిలేయలేదు. అది అదే ఇది ఇదే. దసరా పండుగ నుంచి సంక్రాంతి వరకు మన ఇళ్లల్లో కోళ్లను పెంచి నాటు రుచుల కోసం పూర్వకాలంలో లాగా పండగ విందు చేసుకోవాలంటే ఇప్పుడు ఎదురు చూడాల్సిన పని లేదు. కోడికూర చిట్టిగారే రెస్టారెంట్కి వెళ్ళి విందు భోజనం ఆర్డర్ చేస్తే చాలు. మీ బాల్యంలోకి, మీ పల్లెల్లోకి, మీ ఇళ్లల్లోకి, మీ అమ్మ ఒడిలోకి వెళ్ళిపోవచ్చు. హలో, ఇది నాన్ వెజిటేరియన్స్కి మాత్రమే కాదు, స్వచ్ఛమైన శాకాహారులకి కూడా. ఈ స్టోరీ విన్నాక అర్థమైందా, రాజకీయాలు ఎలా ఉన్నా మనం సక్సెస్ కావాలంటే ఒక రాజమార్గం ఉంటుంది. కరెక్ట్ టైంలో దాన్ని క్యాచ్ చేస్తే చాలు. ఈ బ్రదర్స్ కమిట్మెంట్ చూశాక వీరి బిజినెస్ మోడల్లో భాగం అయ్యేందుకు పోటీ పడుతున్న వారు మరెందరో.